లాస్ట్లో వాటి మీద కూడా చర్చించేటటువంటి ప్రయత్నం చేద్దాం సమయాన్ని బట్టి. సో ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డికి సంబంధించి అరెస్టు ఖాయమా లేకపోతే ఆయన నిజంగా టెన్షన్ ఉందా, అలాగే వైసీపీకి సంబంధించిన నాయకులు చెప్తున్నట్టు ఏమీ చేయలేరు, సో అది అసలు కేసే కాదు అని చెప్తున్నట్టు నిజంగా లిక్కర్ అనేది స్కామా కాదా అనేటటువంటి మీ అభిప్రాయాలు కూడా కామెంట్స్ రూపంలో తెలియజేస్తే ఖచ్చితంగా వాటి మీద కూడా మనం చర్చించేటటువంటి ప్రయత్నం చేద్దాం. వెల్కమ్ బ్యాక్. హాట్ టాపిక్లోకి వెళ్దాం. ఒకసారి ముప్పాల సుబ్బారావు గారు, ఇప్పుడు మరి పాదయాత్ర వెంకటేశ్వర రెడ్డి గారు చెప్పారు అసలు అది ఏమీ లేదు, కేసు ఏమీ లేదు అనేటటువంటి ఉద్దేశం వచ్చే విధంగా వారు మాట్లాడినటువంటి పరిస్థితి. అసలు ఈ కేసులకు ఎవరు భయపడేటటువంటి పరిస్థితి కూడా లేదు, మేమేదో మా కార్యక్రమాన్ని మా మీటింగ్లు మేమేదో ఏర్పాటు చేసుకుంటున్నాం అని చెప్పేసి ఆయన చెబుతూ ఉన్నటువంటి సిచ్యువేషన్. నిజంగా ఏంటి కేసు ఏమీ లేదా? నిజంగా మీరు చెప్పినట్టు ఆయన చెప్పినట్టు అసలు కేసులో అంత డెప్త్ ఏమి లేదంటారా? అసలు కేసే కాదంటున్నారు. మరి దీనికి ఏమైనా మన దగ్గర ఆన్సర్ ఉందా? ఇక్కడ ఒకటండి, ఏసీబీ కోర్టు దగ్గర నుంచి హైకోర్టు దగ్గర నుంచి సుప్రీంకోర్టు వరకు బెయిల్ కోసం వెళ్ళారు కదా. నిజంగా ప్రాథమికమైన సాక్ష్యాధారాలు, నేను కేసు నిర్ధారణ అయిందంటలా, ప్రాథమికమైన సాక్ష్యాధారాలు లేకుండా ఉన్నత న్యాయస్థానాలు ఎందుకు సుప్రీంకోర్టు వరకు వెళ్ళినా బెయిల్ ఇవ్వలేదనేది వేరే చెప్పవసరం లేదు. ప్రాథమిక సాక్ష్యాధారాలు దీంట్లో కోట్లాది రూపాయలు ఆర్థిక నేరాలకు సంబంధించినటువంటి ఉన్నది కాబట్టి ఎలిగేషన్స్ లో కఠినంగా వ్యవహరించాలని చెప్పేసి న్యాయ వ్యవస్థ భావించే కదా బెయిల్ ఇవ్వకుండా ఎంతకాలం జైల్లో ఉంది. కానీ మిగతా కేసుల్లో మరి అలా లేదే. పిఎస్సి సమావేశం గురించి మనం డిబేట్ పెట్టుకున్నాం. మేము ఏదన్నా మాట్లాడితే సబ్జెక్ట్ వేరే సబ్జెక్ట్ అని మాట్లాడుతున్నారు. జగన్మోహన్ రెడ్డి జైలుకి మమ్మల్ని ఎలా చేయట్లేదు కాదు. యాంకర్ గారు అడిగింది ఏంటంటే కేసు ఏమీ లేదంటున్నారు కాబట్టి ఇప్పుడు మీరు అడిగిన దాని గురించి కూడా నేను అడగాలి కదా. కరెక్టే, సబ్జెక్ట్ ఒకటి సార్, సబ్జెక్ట్ గురించి మాట్లాడాలని చెప్పేసి మీరు నీతులు చెప్తారు. ఎట్లాంటిది? సబ్జెక్ట్ గురించి కాదు, మీరు అభివృద్ధి గురించి మాట్లాడితే ఒకటి వెంకటేశ్వర రెడ్డి గారు మీరు అనింది ఏంటంటే రాష్ట్రంలో అభివృద్ధి అభివృద్ధి గురించి ఏం చేశారు, తర్వాత వచ్చేసి దాని గురించి మీరు ఇంత ముందే మాట్లాడలేదు అనేసి మీరు అంటే ఎస్ నేను అడిగిన ప్రశ్న అండి అది. ఆయన్ని ఎస్ మీరు అడిగినటువంటి అవునండి, అవును సార్, లిక్కర్ కేసులకు సంబంధించే కదా సార్ లిక్కర్ అరెస్ట్ అవుతారనే దాని మీద కదా డిస్కషన్. మీరు కాదు అసలు కేసే లేదు అన్నారు కదా, దాని మీద వాళ్ళ వర్షం తీసుకోవాలా వద్దా అంటే డిబేట్ లో ఉన్నటువంటి సబ్జెక్ట్ ఏంటి? పిఎస్సి మీటింగ్ ఒకటే కాదు, బహుశా మీకు రాత్రి రాలేదేమో, బహుశా మీకు కాదు మీకు క్లారిటీ లేదేమో. కాదంటే మీకు క్లారిటీ లేదేమో, పైన టాప్స్ పడుతున్నాయి చూడండి. లిక్కర్కి సంబంధించినటువంటి కేసులో మీరు ఆయనకి ఏమి సంబంధం లేదు, ఏమీ లేదు, అసలు ఆ కేసే కాదు అన్నారు కదా, అది ఎంతవరకు కరెక్ట్ అనేటటువంటి వర్షాన్ని నేను ఖచ్చితంగా మీకు సమాధానం ఆయన చెప్పాలి కదా. వాళ్ళు అడిగిన దానికి మిమ్మల్ని అడిగాను కదా నేను ఇందాక క్వశ్చన్, మరి దానికి చెప్పకుండా మీరు అభివృద్ధి తర్వాత వచ్చేసి సంక్షేమము కూటమి ఏం చేసింది దాని గురించి మాట్లాడితే మాత్రమే నేను అడిగా. సార్ అది కాదు సార్, అది కావాలంటే మళ్ళీ చేద్దాం సార్ అని చెప్పాను నేను మీకు. ఇస్తాను సార్, నాకు ఇప్పుడు డిబేట్ ఒక్క నిమిషం నాకు సార్ ఒక్క నిమిషం నాకు ఇప్పుడు ఒక్క నిమిషం వెంకటేశ్వర రెడ్డి గారు నాకు బ్రేక్ ఉండింది వినండి సార్, ఇస్తాను. అరే వెంకటేశ్వర రెడ్డి గారు ఈ రోజు మీరు మొదటిసారి కాదు నా డిబేట్ లోకి వచ్చింది, మొదటిసారి కాదు మీరు నా డిబేట్ లోకి వచ్చింది. మీకు నేను మిగతా గెస్ట్ల కంటే నేను మీకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన గెస్ట్ ఎక్కువ టైం ఇస్తాను. మీకు ఆ విషయం తెలుసో తెలీదో బహుశా ఎందుకో మరి మీరు మాట్లాడుతున్నారు. ఒక్క నిమిషం మేడం ఆగండి మేడం ఓకే ఇప్పుడు అవన్నీ కాదు ప్లీజ్ ఒక్క నిమిషం ఆగండి. సుబ్బారావు గారు రియాక్ట్ అవ్వండి సార్ ప్లీజ్. అలాగే వెంకటేశ్వర రెడ్డి గారు ఎన్నికల కమిషన్ గురించి ఏదో ఆగండి ప్లీజ్ మేడం ప్లీజ్ ఆగండి. ఏమండి ఆగండి ఒక్క నిమిషం ఆగండి. కృష్ణవేణి గారు ఆగండి. నేను మీ దగ్గరకు వచ్చినప్పుడు మాట్లాడండి ప్లీజ్. సార్ మాట్లాడండి సార్.